నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిల్కల్గూడ వారాసిగూడలో ఈ నెల 26న నిర్వహించనున్న పవిత్ర మిలాదున్నబీ ఊరేగింపును శాంతియుత ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని శ్రీ నర్సయ్య అడిషనల్ డీసీపీ సికింద్రాబాద్ జోన్ ఏసీపీ ఆఫీస్ చిల్కల్గూడ నందు ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో కమ్యూనిటీ పెద్దలు, మస్జిద్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రవక్త జన్మదినం శాంతి సౌభ్రాతృత్వాలకు ప్రతీక అని, ఆయన అందించిన శాంతి సందేశాన్ని చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మీ పండుగ మా పండుగ, మీరు హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం. కాబట్టి మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. మీరు కార్యక్రమాల గురించి చర్చించుకోవడానికి సమావేశమైనాం. ఈరోజే సిపిసి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరి ఆఫీసర్లతో, హైదరాబాద్ సిటీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్తో మరియు పై అధికారులందరితో మీటింగ్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి ప్రికాషన్స్ మాత్రం తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ బంటింగ్స్ జెండాలు देखो आजकल क्या है, कुछ भी नहीं रहता, हवा में फैला है। कल कुछ भी नहीं, नाला गुंडा नहीं वो अभी फोन करो कोई ऐसा भी ऐसा है तो हमारा कोई होता है, कुछ है ही नहीं वहाँ पे मांगना। और हमें मिलादुन्नबी इतना अच्छा हुआ, कोई पुलिस का कोई धक्कल नहीं है उसमें, खुद लोग करे अच्छा पीसफुल करे बोल के मालूम हो, कोई वांट दैट। तो आप लोग वॉलंटियर से लगाओ, सीधा सही ले जाओ, अच्छा मनाओ, तो हम तो आपके साथ रहते हैं। मगर ये रूमर जज्बात में जो दो चीज़ बोला, ये डेकोरेशन बंटिंग बनाना राइट और करंट को लेते वक्त बहुत इंपॉर्टेंट है। इसको पूरा लास्ट ईयर జరుపుకోవడం జరిగింది. తర్వాత మనకు ఇదే విధంగా లాస్ట్ 1 year కూడా మాట్లాడుకొని ఎలా జరుపుకోవాలి ఏంటి దాన్ని కూడా మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకు దాదాపుగా ఆ రోజు 2,000 మంది మనకు వస్తారు ఆ యొక్క ర్యాలీకి. ఇక్కడ మనకు మస్జిద్ దగ్గర స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా వారసిగూడ చౌరస్తా, తర్వాత మొరంపట్ట గ్రౌండ్లో దిగిన తర్వాత మళ్ళీ చిల్కల్గూడ, అదేవిధంగా మనకు గాంధీ హాస్పిటల్, చిల్కల్గూడ చౌరస్తా, పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ సీతాపల్లికి మళ్ళీ మనకు ఈ వారసిగూడ చౌరస్తా వస్తుంది. ఈ క్రమంలో అందరూ కూడా ఏంటంటే ఇవన్నీ డివైడ్ అయిపోతుంది, ఈ పొజిషన్స్ డివైడ్ అయిపోతుంది. అట్లా కాకుండా ఒకవేళ ముందు పోయిన వాళ్ళు కూడా కొద్దిసేపు ఆగి అందరూ కలిసి ఒకసారి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ టైంలో కూడా కొద్దిగా ఎక్కువ యూత్, కొద్దిగా మనం అందరం చెప్పాలి యూత్కి ఎక్కువ మన ఓసారి బండ్లు వేరు చేయడం అలాంటివి మన లెవెల్లో మనం మీటింగ్లో పెట్టుకుంటాం. కాబట్టి ఆ మీటింగ్లలో అందరూ కూడా యూత్కి చెప్పండి, ఇలాంటి మనకు ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఇతరులకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలు చేయొద్దు. మనం అంతా మన ప్రొసెషన్స్ కానీ మీటింగ్స్ కానీ కాపాడు చేసుకోవాలి, డిసిప్లిన్ పాటించాలని చెప్పేసి అందరూ యూత్కి చెప్పండి. మేము కూడా పోలీస్ శాఖ తరఫున కూడా మేము మంచి ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఆ రోజు మధ్యాహ్నం దాదాపుగా 12 నుంచి క్రౌడ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 4:30 వరకు ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. మా పోలీస్ శాఖ తరఫున కూడా మీ అందరూ కూడా స్పెషల్ ఫోర్స్తో ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేసుకుంటాం. మీరు మీ సహకారం కూడా మాకు ఉండాలి. ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ మిలాదున్నబీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నర్సయ్య సార్ మాట్లాడాల్సింది. థ్యాంక్ యూ.